రోజా తమిళనాడుకి వెళ్ళిపోతుంది అనేది నిజానికి ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆమె తమిళ సినిమాకి కమ్బ్యాక్ ఫిల్మ్ గా తమిళ సినిమాలో నటించబోతుంది. సో అందువల్ల ఎక్కువగా చెన్నైలో ఉంటుందన్నమాట ఆమె. ఇక్కడ పాలిటిక్స్ లో కూడా ఆమె పెద్దగా ఈ మధ్య కనబడలేదు. మొన్నెప్పుడు తిరుమలకి వచ్చిపోయింది అంతే. తిరుమలలో అర్జున్తో కలిసి మాట్లాడడం ఆ వీడియోలు బయటకు వచ్చాయి. అయితే రోజా అరెస్ట్ చేయబోతున్నారని ఆడుదాం ఆంధ్రాలో దాదాపు 38 కోట్లు దుర్వినియోగం చేసింది. 119 కోట్ల ప్రోగ్రామ్ అది. అందులో 38 కోట్లు దుర్వినియోగం అని చెప్పి రోజా మీద ఆల్రెడీ కేసు పెట్టారు. 6 నెలలకు ముందే రోజా ఈ కేసు మీద విజిలెన్స్ కమిటీ వేశారు. విజిలెన్స్ కమిటీ నివేదిక కూడా వచ్చేసింది. ఆమెను ఈ రోజు రిపోర్ట్ టైం చూసి అరెస్ట్ చేయబోతున్నా అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె చంద్రబాబు నాయుడు తో కాంప్రమైజ్ అయిపోయి నన్ను అరెస్ట్ చేయకండి, నేను పాలిటిక్స్ లో ఇన్యాక్టివ్ అయిపోతానని చెప్పిందని ఒక వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఆమె అసలు ఆంధ్ర రాజకీయాల్లోనే మెల్లగా తప్పుకొని తమిళనాడుకి షిఫ్ట్ అయిపోదాము అనేది ఆమె అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళది నేటివ్ వచ్చి బాకరాపేట, తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండి బాకరాపేట. అమ్మాయి అసలు పేరు శ్రీలతారెడ్డి, వాళ్ళ నాన్న నాగరాజరెడ్డి, వాళ్ళ అమ్మ లలితాదేవి. ఆమె ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, కుమారస్వామి రాంప్రసాద్ రెడ్డి, కుమారస్వామి రెడ్డి అని ఇద్దరు బ్రదర్స్. ఈమె పద్మావతి మహిళా కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ చేసింది. దాని తర్వాత ప్రేమ తపస్సు 1991లో రాజేంద్ర ప్రసాద్తో ప్రేమ తపస్సులో ఆమె అరంగేట్రం చేసింది. అంతకుముందు కూడా భరతనాట్యం కూడా నేర్చుకుంది. అక్కడ నుంచి రాజకీయ 90s and 2000s లో ఆమె ఒక హీరోయిన్ గా ఒక వెలుగు అయితే వెలిగింది, ఇటు తమిళ సినిమా ఇటు తెలుగులో. తర్వాత రాజకీయాల్లో 98లో ఆమె తెలుగుదేశం చేరింది. తెలుగుదేశం తరఫున పోటీ చేసింది. చంద్రగిరి నగిరి ఈ 2 నియోజకవర్గాలు పోటీ చేసింది. దాని తర్వాత వైసీపీలోకి వచ్చింది. వైసీపీలో నగిరి నియోజకవర్గం నుంచి ఆమె గెలిచింది ముదుకృష్ణ నాయుడు మీద, ప్లస్ వాళ్ళ కొడుకు మీద 2 సార్లు. ఆ తర్వాత మంత్రిగా కూడా ఉండింది. జబర్దస్త్ లో కూడా ఆమె పేరు వచ్చింది, ఫైర్ బ్రాండ్ అయింది. అసెంబ్లీలో కూడా 1 year ఆమెను బహిష్కరించారు. ఇవన్నీ జరిగాయి, అందరికి తెలుసు. సో ఆ తర్వాత ఆమె 2000 పెళ్లి చేసుకుంది. మా ఆయన పేరు ఆర్కే సెలవమణి. అందుకని అప్పటి నుంచి ఆమె కూడా ఆర్కే రోజా అయిపోయింది. వీళ్ళకి ఇది ఒక పాప బాబు ఉన్నారు. ఆర్కే సెలవమణి ఏంటంటే ఆయనది చెంగల్పట్టు అంటారు, తమిళనాడు బార్డర్ దగ్గర అనమాట. అది ఈమెది నగిరి నియోజకవర్గం, మైదగూడ నగిరి నియోజకవర్గం. మా ఏరియా అంతా కూడా బైలింగ్వల్ కల్చర్ ఉంటుంది, తమిళ కల్చర్ తెలుగు కల్చర్. నగిరిలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈయన పద్మశాలి అనమాట. అందుకని నగిరి చుట్టుపక్కల పద్మశాలి పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా రోజు గెలవడానికి వీళ్ళ భర్త కారణం. ఎందుకంటే ఈమె ఎప్పుడు చూసినా హైదరాబాద్ లో కూర్చొని టీవీ ఛానల్లో ఇక్కడ ఉంటే ఆయన గ్రౌండ్ లో ఉండి అక్కడ ప్రజల సమస్యలు ఆయన సాల్వ్ చేయడం ఆయనకి. ఎందుకంటే ముందు నుంచి కూడా తను బాగా పొలిటికల్ గా కూడా యాక్టివ్గా ఉంటాడు మనిషి. ఇప్పుడు కూడా అక్కడ దర్శకత్వ సంఘాన్ని ప్రెసిడెంట్ గా ఉండడం, అక్కడ సినిమా యూనియన్లలో యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ ఆయన చేస్తారు. సో ఆయన గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేయడం వల్లనే ఈమెకి అక్కడ బలం అనేది స్ట్రాంగ్ గా పెరిగింది. అయితే ఇప్పుడున్న యాంటీ జగన్ వేవ్ లో ఈమె కూడా ఓడిపోయింది. ముద్దుకృష్ణ కొడుకు అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక రకమైన రివెంజ్ పాలిటిక్స్ నడుస్తుంది కాబట్టి స్టేట్ లో ముఖ్యంగా ఎవరెవరైతే తమ మీద ఘోరంగా మాట్లాడు, వైసీపీ నుంచి ఘోరంగా మాట్లాడే వాళ్ళల్లో మనకి ఫస్ట్ కనబడేది కొడాలి నాని, దాని తర్వాత రోజా. వీళ్ళిద్దరూ బాగా పాపులర్. సో వల్లభనేని వంశీ నెక్స్ట్. ఆల్రెడీ వల్లభనేని వంశీది కోటింగ్ అయిపోయింది. కొడాలి నానిది ఉంది. కొడాలి నానికేమో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సో రోజాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది అందరూ కూడా చూస్తున్న టైము. ఈ టైంలో ఒక వార్త ఏమొస్తుందంటే ఈమె తమిళనాడుకి జంప్ అయిపోయిందని. ఇప్పుడు ఏమైందంటే తమిళ్లో లెనిన్ పాండ్యన్ అనే ఒక సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా డిడి బాలచంద్రన్ అని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో గంగయ్య అమరన్ మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. గంగయ్య అమరన్ ఎవరంటే ఇళయరాజా బ్రదర్ అనమాట. అతను డైరెక్ట్ చేశాడు, మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు, పాటలు పాడాడు. సో మల్టీ టాలెంటెడ్ వ్యక్తి అనమాట. ఆయన మెయిన్ క్యారెక్టర్ గా ఒక రూరల్ ఫిల్మ్ చేస్తున్నారు. అట్లాగే దీంట్లో శివాజీ గణేషన్ మనోడు దర్శన్ గణేషన్, ఈ అబ్బాయి కూడా అరంగేట్రం చేస్తున్నాడు యాక్టర్ గా. సో దీంట్లో సంతానం అనే ఒక డీగ్లామరైజ్డ్ పాత్రని రోజా చేస్తుంది.
అంటే ఆమె చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ సినిమాల్లోకి ఇచ్చింది. అది తమిళ సినిమాని ఎంచుకుంది. నిజానికి ఆమె సినిమాల్లో యాక్ట్ చేస్తానంటే తెలుగులో కూడా బోల్డ్ ఆఫర్లు వస్తాయి ఆమెకు. కానీ తెలుగు కాకుండా తమిళ్ ఎంచుకోవడంలో ఆమె ప్లాన్ ఏంటంటే తమిళ్లో మళ్ళీ సినిమాల్లో కనపడడం, పబ్లిక్ లైఫ్లో కనపడడం ద్వారా మెల్లగా తమిళ రాజకీయాల్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా విజయ్ పెట్టిన తమిళ వెట్రి కజగం టీవీకే పార్టీలో జాయిన్ అయితే, ఎందుకంటే టీవీకే పార్టీలో ఇప్పటి వరకు ప్రామినెంట్ ఫిగర్స్ ఎవరు లేరు అక్కడ. సో ఈమె కానీ అక్కడికి వెళ్తే విజయ్ తర్వాత ఈమె ప్రామినెంట్ అయిపోవచ్చు. ఎందుకంటే అది ఎవాల్వ్ అయ్యే పార్టీ కాబట్టి అక్కడ నెక్స్ట్ విజయ్ ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఖచ్చితంగా విజయ్కి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ తమిళనాడులో ముందు నుంచి కూడా ఏంటంటే 5 ఏళ్ళు ఒక పార్టీని, ఇంకొక 5 ఏళ్ళు ఇంకొక పార్టీని ఎన్నుకోవడం అనేది జనరల్ గా చేస్తుంటారు. సో డిఎంకే స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ విజయ్ కాంపిటీషన్ లో విజయ్కి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. సో ఈ పార్టీలోకి వెళ్తే మనం అక్కడ మనకి ఫీచర్ ఉంటుంది. ఎందుకంటే రోజా తమిళ్ బాగొచ్చు, తమిళ్లో మాట్లాడగలుగుతుంది. ఇంకా ఆర్కే సెలవమణి తెలుగు వచ్చు, తమిళ వచ్చు. కాబట్టి వీళ్ళిద్దరూ అక్కడ నేను తమిళ కోడలు అనేది తర్వాత మా ఏరియా తమిళనాడే అని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తమిళ పాలిటిక్స్ లో కూడా చాలా మంది తెలుగే ఉన్నారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు కరుణానిధి కూడా తెలుగు ఆరిజిన్ అనే చెప్తారు కదా. సో అలాగా ఈమె కూడా అక్కడికి వెళ్ళి టీవీకేలో జాయిన్ అయిపోతే టీవీకేలో ఈమెకు ఉన్న ఆరేటర్ స్కిల్స్ కానీ ఈమె డీల్ చేసే విధానం కానీ ఖచ్చితంగా ఆమె ఆల్రెడీ తమిళ్లో కూడా తెలుసు. ఎందుకంటే 92లోనే ఆర్కే సెలవమణి డైరెక్షన్ లో చెంబరుత్తిరి సినిమాలో ఆమె చేసింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి పరిచయం అన్నమాట. సో అలాగా ఆమె తమిళ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఇది ఇక్కడ మళ్ళీ వస్తుందో వైసీపీ తెలీదు. వచ్చినా రాకపోయినా ఇప్పుడు ఆమె ఈ ఏజ్ లో ఆమె జైలుకి వెళ్ళి ఆ ఇబ్బందులన్నీ భరించడం ఎందుకు, సైలెంట్ గా తప్పుకొని వెళ్ళిపోదాము అన్న ఆలోచనలో ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె తెలుగుదేశంలో చేరే పరిస్థితి లేదు. తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆమెను చేర్చుకునే పరిస్థితి లేదు. సో ఎందుకంటే క్యాడర్ కానీ మిగతా ఎవరు కూడా ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళు ఇక్కడ వేరే ఛాన్స్ లేదు. ఉంటే వైసీపీలో ఉండాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. కాంగ్రెస్ కూడా పోలేదు. ఎందుకంటే షర్మిల ఉంది ఆడ షర్మిల ఈమెను రానివ్వదు. కాబట్టి ఈమెకు ఉన్న ఆప్షన్ వచ్చి తమిళనాడే. సో తమిళనాడు అయితే అన్ని రకాలుగా కూడా ఆమెకి మంచి గ్రౌండ్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఉంది. వీళ్ళ హస్బెండ్ తమిళ చెంగల్పట్టు, సో తనకి తమిళ వచ్చు. అందుకని మెల్లగా ఇప్పుడు 2-3 సినిమాలు చేసుకుంటూ కొద్దిగా మళ్ళీ అక్కడ తమిళ పబ్లిక్ లైఫ్ లో ప్రజల్లో కొంత కనబడి దాని తర్వాత టీవీకి జాయిన్ అవుతాం అనేది ఆ ప్లాన్ గా చెప్తున్నారు. ఇది అంటే ఎవరు అనౌన్స్ చేయలేదు, గ్యారంటీ లేదు, కానీ జరిగే స్కోప్ లేదంటే ఖచ్చితంగా పాసిబిలిటీ అయితే ఉంది.